నీ వాక్యమును మాకు బోధించమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఎక్కడున్నాము ఇప్పుడు? రాకడ అంటే ఏ రాకడ? మొదటి రాకడ, రెండవ రాకడ? రెండవ రాకడ దినాల్లో మనం ఉన్నాం గనక మొదటిసారి ప్రభువు ఎలా వచ్చారు? మొదటి రాకడలో ప్రభువు గొర్రె పిల్ల రూపములో వచ్చి మనిషి యొక్క పాప పరిహారార్థము నిమిత్తమై ఆయన శ్రమ పొంది పాపానికి తన రక్త క్రయధనముగా చెల్లించి ఆయన చనిపోయి సమాధి చేయబడి చివరిగా వెళుతున్నప్పుడు ఆయన మరలా నేను వస్తానని తెలియచేశాను. కాబట్టి ఇది రెండవ రాకడ. మరలా ప్రభు వస్తానని తెలియచేసిన మాట ఇది రెండవ రాకడ. గనుక ఈ నవంబర్ నెల రెండవ రాకడ పాటలు, వాక్యము, ధ్యానము, ప్రార్థన కూడా అదే రెండవ రాకడను గూర్చి తలంచుకోవాలి. గనుక మొదట మన దేశములోనికి మరి ఇతర దేశముల నుండి మన దేశానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది మన దేశానికి. ఇప్పుడు మన దేశములో నుండి ఇతర దేశాల వారికి ఏమెళ్ళాలి? రాకడ వార్త. 3 సార్లు చెప్తున్నా, రాకడ వార్త వెళ్ళాలి. మన దేశములో నుండి ఇతర దేశాల వారికి ఏం వెళ్ళాలి? రాకడ వార్త వెళ్ళాలి. రాకడ వార్త ప్రభువు వచ్చి ఉన్నారు అని, ప్రభువు శ్రమ పొంది ఉన్నారని రక్షణ వార్త మన దేశంలోనికి మరి దేవుని దాసులు, సువార్థికులు తీసుకువచ్చారు. అలాగే మన దేశములో నుండి ఇతర దేశాల వారికి రాకడ వార్త వెళ్ళాలి. ఈ రాకడ వార్త వెళ్ళాలి అంటే గనక మరి చాలా నమ్మకము, చాలా విశ్వాసము, చాలా పరిశుద్ధత, చాలా నియమాలు కలిగి ప్రభు వైపుకి చూడాలి. గనక పాత నిబంధన గ్రంథములో కూడా ప్రభువు దిగివచ్చును. గనక శరీరధారిగా ఒకసారి ఆయన రాకముందు భక్తులైనటువంటి వారు ప్రభువు దిగివచ్చును. ఎలా దిగి వస్తారు? పై అంతస్తు నుండి కింద అంతస్తుకి దిగి వచ్చినట్లుగా ప్రభువు దిగి వస్తారు. ఇది మొదటి రాకడలో ఒక భాగం. గనుక ఇప్పుడు చిన్న వాక్య భాగము చదువుదాం. యెషయా వ్రాసిన గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం. బాగా చూసుకోండి గ్రంథము. యెషయా గ్రంథము 64వ అధ్యాయం మొదటి వచనము. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. దేవుడి వాక్యమును హృదయములో భద్రపరిచి దీవించును గాక. బలో యేసు మహారాజుకు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని బాగా గ్రహించాలి. నిదానముగా బాగా గ్రహించులోనికి తెచ్చుకోవాలి. యెషయా గారు పాత నిబంధన గ్రంథాల్లో అందరూ కూడా శరీరధారిగా దేవుడి లోకానికి వస్తాడని మొదటి రాకడను గురించి రాశారు. అలాగే యెషయా గారు
మొదటి రాకడను గురించి రాశాడు. కన్యక గర్భమందు జన్మించునని రాశాడు. అలాగే రెండవదిగా ఆయన శ్రమ పొంది తిరిగి పరలోకానికి వెళ్ళిపోయి తిరిగి మరలా వస్తాడు. ఇప్పుడు ఈ వాక్యం రాయబడినప్పుడు అప్పటికి ప్రభు ఇంకా భూమి మీదకి రాలేదు, జన్మించలేదు. జన్మించక ముందే యెషయా గారు ఏం చూశారంటే, జన్మించక ముందే గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. అంటే ఏంటిది? ప్రార్థన. ప్రార్థన. గగనము అంటే ఏంటి? మనకు రక్షణ. మరి పుస్తకాల్లో దేవదాసయ్య గారు రాసిన పుస్తకాల్లో చదివితే భూలోకము, పాతాళ లోకము, వాయుమండల లోకము, పరలోకము, ఇలాగున 7 లోకాలు, దేవదూతల లోకము, 7 లోకాలు ఉంటాయి. గనక ఇప్పుడు ఈ 7 లోకాలు కూడా భూమి మీద మనం ఉన్నాం. ఇది భూలోకము. పాతాళ లోకము, అక్కడికి మనకు వెళ్ళలేదు కాబట్టి మనకు ఆ లోకం తెలియదు. వాయుమండల లోకం ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటుంది, వాయుమండల లోకం. ఇక్కడ సంఘము సిద్ధపడి ఎత్తబడి మధ్యాకాశములోనికి వెళ్ళినప్పుడు ఈ వాయుమండలములో ఉన్నటువంటి ఈ లోకములో ఉన్న వారు, అనగా ఈ సైతాను సమూహము సంఘాన్ని ఆపు చేయడానికి అక్కడ టెస్ట్ వేసుకొని ఉంటాయి. అది వాయుమండల లోకము. ఎన్ని లోకాలు? పాతాళము, భూలోకము, వాయుమండల లోకము, నరకలోకము, దేవదూతల లోకము, పరలోకం. ఇప్పుడు ఈ 6 లోకాల కంటే కిందున్న, ఈ కిందే ఉన్న ఈ 6 లోకాలు ఎక్కడున్నవి? ఈ 6 లోకాలు కూడా కిందే ఉన్నాయి. గనక 6 లోకాల్లో కింద ఉన్న లోకంలో మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడున్నాము? మన కిందేముంది అమ్మ? మన కిందేముంది? పాతాళలోకం. ఈ పాతాళలోకం అంటే మనం ఎక్కడున్నాము? ఇప్పుడు 2వ అంతస్తులో ఉన్నాం. 2వ అంతస్తులో ఉన్నాం. గనక ఈ నరకలోకము ఈ పాతాళ లోకము కంటే తర్వాత వచ్చేది నరకలోకం. ఎందుకంటే ఇక్కడ మారని వారు, ఇక్కడ ప్రార్థన చేయగా విని, దేవుడు అద్భుతం చేయగా విని చూసి మారకుండా చనిపోయినటువంటి వారికి పాతాళ లోకం. పాతాళ లోకములో అక్కడ కూడా ఇక్కడ వాక్యాన్ని ఎలా బోధిస్తారో అక్కడ కూడా ఏం చేస్తారు? బోధిస్తారు. వింటే గనక ఈ పాతాళంలో నుండి ఎక్కడికి? పరదేశికి నడిపిస్తారు. ఒకవేళ వినలేదనుకోండి, అప్పుడు ఈ పాతాళంలో నుండి అనంతమైన నరకలోకానికి షిఫ్ట్ చేసేస్తారు. ఇంకా అక్కడ ఏముంటుంది? మీకు ఎవరికైనా పండ్లు కొరకటం వచ్చా? కొరకండి ఒకసారి. అక్కడ ఏముంటుంది అంటే, ఎప్పుడు పండ్లు కొరుకుతారంటే మన ఇష్టం నెరవేరినప్పుడు, మన ఇష్టానికి ఆటంకమైన అప్పుడు పళ్ళు కొరుకుతామా? అవునా కదా? అలాగే ఇక్కడ మనిషి తన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుకున్నాడు, దేవుడి మాట వినలా. ఆ పాతాళ లోకంలో కూడా దేవుడి మాట వినలా. ఇక చివరికి మిగిలేది ఈ బాధాకరమైన స్థితే కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటండి? ఏడుస్తాడు. ఏడుపుతో పాటు పండ్లు కొరుకుతూ ఏం చేస్తాడు? దుఃఖపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి భూలోకములో. ఇప్పుడు మన పైన ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయి? మన పైన ఇంకెన్ని లోకాలు ఉన్నాయి? వాయుమండల లోకము, ఇది కిందది. దేవదూతల లోకము, దేవదూతల కంటే పైనున్న లోకమే పరలోకము. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళాలి? ఇప్పుడు చచ్చిపోతే డైరెక్టర్గా పైకి వెళ్ళిపోతారా, కిందకి వెళ్తారు? అమ్మా, ఖచ్చితంగా కిందకే వెళ్తారు. ఖచ్చితంగా కిందకే వెళ్తారు. ఎందుకు తెలుసా అండి? ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఎందుకు వెళ్తామంటే అది మన
పితరులు తెచ్చిన స్వాస్థ్యం ఉంది కదా, ఆదామవ్వలు తెచ్చిన స్వాస్థ్యం, అది మనకు కూడా వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ రక్షణ పొందిన, దేవుడి వాక్యాన్ని తెలుసుకున్న, దేవుని ఏర్పాట్లో ఉన్న కొన్ని దేవుని సిద్ధాంతాలకు మనం వ్యతిరేకంగా ఉంటాం కాబట్టి గనక మనం చనిపోగానే ఎక్కడికి తీసుకెళ్తారో? ఎక్కడికి? పాతాళ లోకానికి. ఎందుకు పాతాళ లోకానికి తీసుకెళ్తారు? యేసు ప్రభు శిలువ మీద ఉండి నాకు దాహం వేసినప్పుడు, ఆయనకి దాహం వేసింది, దాహం అన్నప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? పాతాళములో. మనిషి శిలువ మీద కనబడుతున్నాడు కానీ పాతాళములో ప్రభు ఉన్నారు గనక అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఆ పరిస్థితులు అలాగ ఉండటం వలన ఆయనకి దాహం వేసింది. ఈ దాహం ఏంటంటే అక్కడ చెరలో ఉన్నటువంటి ఆత్మలను విడిపించడానికి ఆయన కూడా పాతాళ చెరలోనికి వెళ్ళినప్పుడు దాహం వేసింది. ఆయన కూడా ఈ పాతాళ లోకములో చెరలోనికి ఆత్మలు వెళ్ళినవి. ఆదాము నుండి యేసుప్రభు వచ్చే వరకు ఈ ఆత్మలన్నీ కూడా బంధించబడి ఉన్నవి. వాటిని విడిపించడానికి ఆత్మలు విడిపించడానికి ఆయన ఆ చెరలోనికి వెళ్ళాను. కనబడుతుంది శిలువ మీద మేకుల మధ్య ప్రభు. కనుక ఆత్మ అయితేను ఈ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి వారిని విడిపించడానికి అక్కడ ఆయనకి ఏమేసింది? దాహము. ఏంటి దాహము అంటే ప్రభు వారిని శిష్యులైన వారు గనక మరి కొంచెమే ఆహారం ఉంది, కొంచెం ఊరిలోకి వెళ్ళి తెద్దుమా అని చెప్పినప్పుడు ఈ ఆహారం కొద్దిగా ఉంది కాబట్టి ఇది కొంతమందికే సరిపోద్ది అంటే ఆ ఆహారం మీరు తీసుకోండి, గనక మీరు తీసుకొని ఆహారం తీసుకోండి, మీకు సరిపోద్ది అని చెప్పినప్పుడు మరి బోధకుడా నీకు భోజనం అన్నప్పుడు ఆయన నాకు వేరొక ఆహారం ఉంది. ఏమన్నాడు ఆయన? నాకు వేరొక ఆహారం ఉంది. ఏంటంటే ఆయనకున్న ఆహారము దేవుని చిత్త ప్రకారము చేయటమే ఆయన పని. ఆ పని చేసి నెరవేర్చడమే ఆయన ఆకలి తీర్చుకోవటం. అలాగా ఆయన ఇక్కడ ఏ మాట చెప్పినా కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ చెరలోకి వెళ్ళినటువంటి ఆత్మను ఆ సిలువ మీద ఉన్న దొంగని రక్షించడానికి సిలువ మీదకి వెళ్ళాను, పాపులను రక్షించడానికి పాపుల దగ్గరికి వెళ్ళాను, రోగులను బాగు చేయడానికి రోగాలున్న వారి దగ్గరికి వెళ్ళాను. ఇలాగ అనేకుల దగ్గరికి వెళ్ళి విడిపించి మరలా కొంతమంది దూరంగా ఉండి చూసేవారు ఉంటారు, చూసారా? కొంతమంది దూరంగా ఉండి చూసేవారు, వినేవారు. అలాంటి వారికి మీరు రండి, మీరు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారులారా రండి అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో మీరు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆ చూస్తున్న వారిని, వింటున్న వారిని ప్రభు పిలిచాను. గనక ఆ పిలుపు విన్నటువంటి వారు అనేకులు వచ్చి ఆయన రక్షకుడని నమ్మి విశ్వసించారు. ఇప్పుడు విశ్వసించిన వారు దేవుని స్వాచ్ఛముగా ఉండటానికి, దేవుని సంఘముగా ఉండటానికి కొన్ని పద్ధతులు కావాలి. ఏంటా పద్ధతులు అనగా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు. ఇది మన కాలములో ప్రభువు సిలువేయబడి చివరి దినాల్లో ఈ మాట నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడునని ప్రభువు చెప్పిరి. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలీలు అరణ్యములో గనక మరి ఇంత వందల మంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఎలా బాప్తీసం తీసుకున్నారు అని అనేకులకు ప్రశ్న వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారు అనగా పౌలు గారికి ఆ విషయాన్ని బయలుపరిచి వారు ఎక్కడ బాప్తీసం తీసుకున్నారు, ఎలాంటి సందర్భాల్లో బాప్తీసం తీసుకున్నారు అంటే మరి కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము ప్రారంభము నుండి. ఇక్కడ ఏమి రాయబడి ఉంది అంటే బాగా వినాలి, ఈ వాక్యాన్ని గ్రహించాలి అమ్మా. గనక అందరు తీసుకోండి. ఈ 10వ అధ్యాయం మొదటి వచనములో ఇలాగు రాయబడి ఉంది, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా
మన పితరులు అందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇకపోతే అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది త్రాగిరి. చాలండి ఆ బండ కిరిస్తే ఇప్పుడు ఈ యొక్క బండలో నుండి వచ్చినటువంటి నీరు ఇశ్రాయేలీలు త్రాగాలి అంటే ఇశ్రాయేలీలకి ఏం కావాలి? బాప్తిసం కావాలి. ఏం కావాలి? బాప్తిసం కావాలి. వారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు? మేఘములోను సముద్రములో నడిచి వెళ్ళేటప్పుడు, అన్ని లక్షల మంది సముద్రం నడిచి వెళ్ళేటప్పుడు ఈ మేఘములో నుండి వారు ఆ చల్లని నీడలో దాటి వెళుతున్నప్పుడు బాప్తీసం అందరూ ఒకేసారి బాప్తీసము పొందిరి. గనక ఈ బాప్తీసము అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను అందరూ బాప్తీసము పొందిరి. దేవుని దగ్గరికి చేరటానికి రావటానికి ఇదొక కారణం. రెండవ కారణం ఏంటి అంటే గనక ఇప్పుడు ఇశ్రాయేలీలు పండని వండని ఆహారము, దేవదూతల ఆహారము తినాలి. ఇప్పుడు వీళ్ళు భూమి మీదనే ఉన్నారు. భూమి మీద ఉండి దేవదూతల ఆహారము వారు 40 సంవత్సరములు తిన్నారు. వారు ఆహారము తిన్నా కానీ ఏమైపోయారు? చచ్చిపోయారు. కానీ ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నేను నిజమైన ఆహారము, నేను పరలోకము నుండి వచ్చిన ఆహారము అంటే గనక వీరు ఈ దేవదూతల దగ్గర తినే ఆహారం వారు తిన్నారు కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆహారం తినలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి వచ్చారో అప్పుడు ఆయన ఇది నేను నిజమైన ఆహారమును, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అని చెప్పాను. అనగా ఇక్కడ శరీర సంబంధమైన దానిని మహిమ శరీరముగా మార్చడానికి ఈ బాప్తిస్మము, ఈ వాక్యము, ఈ ఆహారము సంఘానికి అవసరం. గనక ఇప్పుడు ఈ ఆహారము, ఈ వాగ్దానములన్నీ సంఘము పుచ్చుకొన్నను, అనుభవంలోనికి తెచ్చుకొన్నను. ఇప్పుడు సంఘానికి ఉండవలసిన నిరీక్షణ ఏంటి అంటే ప్రభువు వస్తానని చెప్పిరి. గనక సంఘము కూడా ప్రభువు త్వరగా వస్తానంటే సంఘము కూడా మేము కూడా త్వరగా సిద్ధంగా ఉన్నామని చెప్పగలిగిన అంతస్తుకు ఎదగటానికి గనక మనం కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. గనక ఇప్పుడు యెషయా గారు రాసినటువంటి గ్రంథములో గనక 64వ అధ్యాయం 1వ వచనములో గగనము చీల్చుకొని అప్పుడు తల్లి గర్భములో ఎమడగలిగినంత రీతిగా శిశువు రూపము దాల్చి శరీర రూపము దాల్చి కన్యక గర్భమందు రక్త మాంసములలో పాలివాడు ఆయను. మనము రక్త మాంసములలో శరీర సంబంధమైన పాప శరీర రక్త మాంసములలో మనము పాలివారం. ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో ఉండి ఈ శరీర సంబంధమైన రక్త మాంసములలో పాలివాడు ఆయను. గనక ఏ శరీరములో బలహీనత ఉందో ఆ బలహీనత తీసివేయడానికి శరీరం, ఏ యొక్క ఆత్మీయ జీవన స్థితిలో బలహీనతలు ఉన్నావో ఆ బలహీనతలు తీసివేయటానికి ఆత్మ సంబంధమైన బలము. గనక మరి మొదటిసారిలాగా శరీరధారిగా వస్తాడు. రెండవసారి ఎలా వస్తాడంట అండి? గగనము చీల్చుకొని ఆకాశము నుండి ఒక నక్షత్రము రాలాలి అంటే ఆకాశములో ఒక వింతైన సంగతులు కనిపిస్తాయి. ఆకాశములో ఒక వింతైన సంగతులు కనిపిస్తాయి. మరి నేను ఒక సంగతి విన్నాను, అది నిజమో కాదు ఇంకా నాకు కూడా తెలియదు. అది నాకు కూడా తెలీదు, మీలాంటి వారు ఎవరు చెప్పగా విన్నాను. ఏంటి అంటే ఆకాశము నుండి ఒక పెద్ద నక్షత్రం లాంటిది
ఒక రాయి లాంటిది కదిలి భూమి మీద పడుతుందంట. అది పడితే ఎంత దూరం పడుతుంది? సుమారుగా 100 కిలోమీటర్లు పొడవు ఉంటుందంట రాయి. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు రాయి పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బయలుదేరిందంట. ఏ ప్రాంతంలో పడుతుందో ఇంకా కన్ఫర్మేం కాలేదు. ఒకవేళ మన ఏరియాలో పడితే ఎక్కడి నుంచి ఎక్కడికి 100 కిలోమీటర్లు వేసుకోవాలి? ఇలాగా ఆకాశము నుండి నక్షత్రం రాలితే, లేక ఈ రాయి లాంటిది ఒక వస్తువు కింద పడితే ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, దాన్ని ఇన్ని టన్నులు కానీ ఇంత బరువు కానీ దాన్ని మరి లెక్కేసిన వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం మీద పడుద్ది, ఎక్కడ పడుద్ది అన్న సంగతి తెలియదు. అది పడేటప్పుడు భూమి ఎలా ఉంటుంది, ఆకాశం ఎలాగ ఉంటుంది, ఆ రూపాన్ని ఆ సందర్భానికి తెలియచేస్తుంది. ఒక దేవుడు కలుగ చేసిన ఆకాశములలో ఒక ఏదైనా ఒక వస్తువు పడతా ఉంది అంటేనే ఇంత మనిషికి దిగులు, ఇంత చింత, ఇంత విచారకరమైనటువంటి సంగతులు. ఒకవేళ నా మీద పడదేమో, నా మీద పడకపోయినా నా వారి మీద పడదేమో, ఏదో రకంగా పడద్ది అంటేనే ఎక్కడో చోట లోపల ఏముంటుంది, పడితే ఎలాగుంటుందో, అది ఎక్కడ పడుతుందో, ఎంత పరిస్థితులు ఎలాగుంటాయో. ప్రతి మనిషికి కూడా లోపల పైనుంచి పడే వస్తువు సామాన్యంగా ఉండదు గనక అంత భయంకరంగా పడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఆకాశము కింద ఉన్న నక్షత్రాలు ఇవే ఇంత మరి భయంకరంగా మరి కిందకి పడతాయంటే వాటి ప్రభావమే అంత ఘనంగా ఉంది అని అంటే, ప్రభువు పరలోక సింహాసనమును విడిచిపెట్టి కిందకి దిగి వచ్చేటప్పుడు ఆకాశం ఎలా ఉంటుందంటండి? గగనము చీల్చుకొని, అనగా ఏది కూడా మరి ఆపు చేయడానికి వీలు లేదు. ఆయన అంతటి మీద అధికారం కలిగిన వాడు గనక గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు. ఆయన దిగి వచ్చినప్పుడు ఏది ఆటంకం ఉండదు, ఏది ఆటంకపరచదు, ఏది ఆటంకపరిచే వస్తువు అన్నది ఏది ఉండదు. ఇక్కడ పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఆకాశము గగనము అనగా ఈ యొక్క అంతరిక్షం అంతా ఆకాశం అంతా కూడా చీల్చుకొని గనక బలవంతంగా ఒకవేళ మనం వెళ్తున్నాం అనుకోండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. వాక్యం చదివారా అమ్మా? చదివారు వాక్యం? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు గనక మరి సాయంకాలము దేవుడు ఈ సొదొమ పట్టణాన్ని నాశనము చేస్తానని చెప్పి దేవదూతలు వెళ్ళి ఆ లోతు కుటుంబం అక్కడ 4 ఉన్నారు, వారిని విడిపించడానికి అబ్రహాం గారు ప్రార్థన చేశారు. అయినా కానీ నెరవేర్పు రాలేదు. వారు ఆ సొదొమ పట్టణంలోనికి వెళ్ళి గనక సొదొమ పట్టణము గవని దగ్గర ద్వారము దగ్గర ఎవరు లోతు కూర్చుని ఉన్నప్పుడు, అన్నలారా మీరెవరు, ఎక్కడికి వచ్చారు అని చెప్పినప్పుడు, మేము దేవుని చేత ప్రేరేపింపబడి వచ్చి ఉన్నాం. కొద్ది దినాలకి ఈ పట్టణం నాశనం చేస్తాడంటే దేవుడు, కాబట్టి మేము ఈ ఊర్లో ఈ సంత వీధుల్లో మేము బస చేస్తాం అని చెప్పినప్పుడు, అయ్యలారా మీరెవరు, దేవుని బిడ్డలాగా ఉన్నారు, దేవుడు పంపితే వచ్చిన వారిలాగా ఉన్నారు, ఈ రాత్రికి మా ఇంటికి రండి అని ఏం చేశాడు? ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ సొదొమ పట్టణంలో ఉన్నవారు ఏం చేశారు గనక, నీకెవరైనా బంధువులు ఉన్నారా? ఆ వచ్చిన దూతలు ఇంకా నీకెవరైనా బంధువులు ఉన్నారంటే గనక మరి 2 కుమార్తెలు, వారికి వివాహాలు కుదిరినవి గనక నేను వెళ్ళి వారిని కూడా మరి బయటికి వెళ్ళిపోదాం రండి అని అడిగి వస్తానని చెప్పి వచ్చారు గనక వాళ్ళు ఈ లోతు మాట వినలేదు. వినకపోగా సాయంత్రం అయింది, ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? నీ దగ్గరికి ఎవరో కొత్తవారు వచ్చారు కదా, వారిని నాకు అప్పగించమని ఈ ద్వారం దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? తలకు చెయ్యి పైకెత్తుకొని ద్వారం దగ్గరికి వచ్చి దొమ్మిగా ఒకేసారి ద్వారాన్ని గెంటడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ద్వారం దగ్గరుండి లోతు ఏమంటాడు? అన్నలారా మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు,
ఇలా చేయకూడదు, వారు అతిథులుగా వచ్చారు, వారిని ఏం చేయకూడదు, ఇలా బతిమలాడతాడు. బతిమలాడినా కానీ వారు ఆ మాటలు వినరు. వెనకేం చేస్తారు, చివరిగా మరి అందరు కట్టుకుని వచ్చి ఒకేసారి ద్వారం దగ్గరికి తోచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు హస్తము వారికి చీకటి కలిగజేసి వీరిని ఆ చీకట్లో నుండి వెలుపలికి తీసుకొచ్చి మీరు ఊరు బయటికి వెళ్ళిపోండి, మీరు ఊరు బయటికి వెళ్ళిపోండి అంటే నేను నడవలేను అని ఆ సోయేరు పట్టణానికి వెళ్ళేటప్పుడు గనక ఈ దగ్గరే ఉంది పట్టణంలో మమ్మల్ని వదిలిపెట్టమంటే అక్కడ దాకా తీసుకెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ ద్వారం దగ్గర వీరందరూ కూడా ఎలాగ దొమ్మిగా వచ్చి మరి ఆ ద్వారాన్ని మరి పడగొట్టుకొని లోపలికి వెళ్ళాలి అనే తలంపు ఎలాగొచ్చిందో దేవుని ఏర్పాటు కూడా ఈ గగనాన్ని చీల్చుకొని భూలోకానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాగుంటుందో తెలుసండి, చాలా భయంకరంగా ఉంటుంది. గనక ఆయన వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవగాక, నువ్వు రావాలి. గనక ఇది గనక 7 ఏండ్ల శ్రమల కాలం ఒకటైతే 1000 ఏండ్ల విందు పరిపాలన కాలం ఒకటి. ఇక్కడ మరి మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు గనక ఎవరేం చేసినా కానీ ఎవరేమన్నా కానీ అనిపించుకున్నాడు, కొట్టించుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అలా రాడు. ఎలాగ వస్తాడు, ఒక సింహంలాగా వస్తాడు. గనక గగనాన్ని చీల్చుకొని గనక అడవికి రాజైన సింహము గాండ్రిస్తే ఎలాగుంటుందో గనక సృష్టికి రాజైనటువంటి దేవుడు గనక ఈ మానవ జాతి చేసిన అపరాధ పాపములు ఇంకా మారని వారు ఇంకా వినని వారు ఉన్నారు చూసారా, గనక వారిని వీరిని గొర్రెలను మరి మేకలను వేరు చేయటానికి దేవుడు దిగి వచ్చినట్లుగా ఆయన వీరు నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారు గొర్రెలు వీరని, ఎడమ వైపునున్న వారు మేకలు వీరు మాట వినలేదని వేరు చేసినట్లుగా ఆయన గగనము చీల్చుకొని రక్షణ పొందిన వారిని రక్షణ పొందలేని వారిని గనక వేరు చేయటానికి దిగి వస్తాడు. అప్పుడు దిగి వచ్చినప్పుడు ఎలాగుంటుంది గనక చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దినాలు గనక మరి మనుషుడెవడు కూడా తాళలేనంత భయంకరమైన ఒక సృష్టిలో పంచభూతములలో ఒకటి ఈ ఆకాశము గనక భూమి ఇవన్నీ కూడా మహావెండ్రముతో వణికిపోయే పరిస్థితులు ఆ దినాలు వస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వణికిపోతున్నాయి. ఏదో ఒక నక్షత్రం పడుద్దంటే మా రాజ్యం మీద పడద్దేమో, మా దేశం మీద పడద్దేమో, మా ఇండస్ట్రీ మీద పడద్దేమో, మా ఫ్యాక్టరీ మీద పడద్దేమో అనగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా పడుతుందేమో అని అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎలాగ మనిషి మా మీద పడద్దేమో, మాకు ఇలాంటి శ్రమ వస్తుందేమో అని మనుషుడు ఎలా తలంచుకుంటాడో గనక ఆ దినాల్లో కూడా ఇవి తలంచుకోవడానికి వీలు లేదు. ఎవరికి వారే భూప్రపంచం అంతటికీ కూడా ఆకాశం వైఖరి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. ఎలాగ ఆయన ఆకాశమును చీల్చుకుని ఎలా దిగి వస్తాడో అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా ఆయన దిగి వస్తాడు. ఆయన ఆకాశాన్ని గగనమును చీల్చుకుని దిగి వస్తాడు. దిగి వచ్చేదవుగాక ఆయన దిగి వచ్చే వరకు కూడా ఈ పాపాలు చేసేవారు పాపాలు చేస్తూనే ఉంటారు, మోసాలు చేసేవారు మోసాలు చేస్తూనే ఉంటారు, దొంగతనం చేసేవారు దొంగతనాలు చేస్తూనే ఉంటారు, అబద్ధికులు అబద్ధం మాట్లాడుతూనే ఉంటారు. ఆ దినము వరకు కూడా ఎవడి పని వాడు చేసుకుంటూనే ఉంటాడు, ఎవడి జీవితం వాడు జీవిస్తూనే ఉంటాడు. కానీ ఇందులో రక్షణ పొందినటువంటి వారు ప్రభువు వస్తారు గనక ఎప్పుడు వస్తారో తెలియదు. మన కాలం ఇది, దేవదూతలకు తెలియదు, మరి ప్రభువునకు మరి తెలియదు, మనిషి కుమారునికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఒక్క తండ్రికి ఒక్కడికే తెలుసు. ఎవరికి తెలుసు? తండ్రికి ఒక్కడికే తెలుసు ఆ దినము. గనక ఆ దినమును గూర్చి ఎవరికీ తెలియదు. గనక ఈ తెలిస్తే గనక జనాలకి ఈ వాతావరణం తెలిస్తే గనక ఎలాగుంటుంది, చాలా గలిబిలి. అందరూ భూకంపం వస్తుంది అనుకోండి, అందరి ఇండ్లు కూడా వణికిపోయినాయి అనుకోండి, ఎక్కడికి వస్తారు? రోడ్డు మీదకి. ఎప్పుడన్నా వచ్చారా? మనకు కూడా భూకంపం జరిగింది. ఎప్పుడది? తెప్పాళాలు వదనుకోటి కొట్టుకుంటే లోపల ఏదో దెయ్యం దూరిందని అందరూ ఇల్లు వదిలి బయటకు వచ్చేసారు. సరిగ్గా అర్ధరేత్రి కాలంలో అన్నీ ఊగటం జరిగినాయి.
గనుక అలా ఊగినప్పుడు ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా మీద పడితే గబకం చచ్చిపోతామేమోనని ఇల్లు వదిలిపెట్టి, బంగారం వదిలిపెట్టి, డబ్బులు వదిలిపెట్టి బయటకు వచ్చి నిలబడతాం. గనక అప్పుడు ప్రభు వచ్చేటప్పుడు ఎవరు ఎక్కడ నిలబడినా, ఎవరు ఎక్కడ ఎలా దాగుకుందామన్నా, ఎవరి లెక్క వారికి తేల్చే వారికి మాత్రం వదిలిపెట్టడు. కాబట్టి ఆయన ఎలా దిగి వస్తాడంటే అంత గంభీరముగా ఆకాశమును చీల్చుకొని, గగనము చీల్చుకొని దిగి వచ్చేదవు గాక. నువ్వు రాకపోతే పని అవ్వదయ్యా. ఆయన రాకపోతే భూమి మీద ఈ నరులు ఇంకా విస్తారముగా పాపాలు చేస్తూనే, పాపములో బ్రతుకుతూనే ఉంటారు. వారితో పాటు ఇంకేమేకమైంది, వారితో పాటు ఇంకేమేకమైంది, లోకముతో పాటు సంఘము కూడా ఏకమైంది. ప్రభు వస్తారన్న సంగతి గుర్తులేదు గనుక ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేస్తానని చెప్పిన మాట రాని వారు గుర్తుంది, కానీ శిష్యులు గుర్తులేదు. అలాగే వాక్య ప్రకారముగా ప్రభు వస్తారనేది మాత్రమే తెలుసు, కానీ ప్రభు వస్తానన్న ప్రభుని ఎదుర్కొనటానికి సిద్ధముగా ఉండే సంఘము సిద్ధంగా ఉండటం మానేసి లోకముతో పాటు సంఘము కూడా ఏమైంది? ఏకమైంది. ఏకమైందా లేదా? ఏకమైందా? అయింది. శుక్రవారం ప్రార్థన లేదు, ఆదివారం బాగా పని దొరికింది అనుకోండి ప్రార్థన లేదు. ఎక్కడ ఏకమైంది? పనికి ఏకమైందా? సంఘానికి లోకం ఏకమైందా? ప్రార్థన చేయండి అంటే ప్రార్థన రాదు. మరి ఇలాంటి వారు వధువు సంఘమా చెప్పండి? 10 మంది సిద్ధపడితే 10 మందిలో ఒకడు సిద్ధం లేనివాడు ఉంటే ఈ 10 మందిని కూడా ఆపు చేస్తాడు. 10 మంది సిద్ధపడితే 10 మందిలో ఒక్కడు సిద్ధం లేకపోతే ఏమవుతుంది? 10 మందిని కూడా ఆపు చేస్తాడు. సంఘం అంతా సిద్ధపడింది అనుకోండి, వధువు సంఘముగా సిద్ధపడి గదిలో ఉండి ఇంకా సిద్ధం, ఇంకా సిద్ధం, ఇంకా సిద్ధం అంటే ఆ వధువుని సిద్ధం చేసే సంఘమేం బయట పాటలు, ప్రార్థనలు, ధ్యానాలు, వాక్యాలు. ఈ సంఘం వస్తే కదా అక్కడ వివాహం జరిగేది. ఆ పెళ్లి కుమార్తెమో ఇంకా 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 ఎక్కడ కలుపులు తీసేకాడ కోతలు కోసేకాడ అలంకరించుకోవటం, గుళ్ళు కట్టేకాడ, మందులు కట్టేకాడ, ఇళ్ళు కట్టేకాడ ఎవడు పని మీద వాడు అలంకారంలో ఉన్నాడు. ఎవడు పని మీద వాడు అదే అలంకారం వాడి జీవితం. అలాగున్నటువంటి వారు కానీ, మెలకుగా ఉన్నవారు కానీ అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితులు తీసుకురావటానికి నువ్వు రాయ్యా, నువ్వు దిగిరా ప్రభు. నువ్వు దీల్చుకొని దిగి వస్తేనే ఈ మానవులకి బుద్ధి వస్తుంది, ఈ మనుషులకి బుద్ధి వస్తుంది. గనుక ఈ మనుషులకి బుద్ధి రావాలంటే నువ్వు భూలోకానికి రెండవసారి ఈ గగనాన్ని చీల్చుకుని నువ్వు వచ్చేదవగాక అంటే ఆమేన్ అంటే నెరవేరినట్లు. గనక ఆ వాక్యం అక్కడ నెరవేరకపోయినా నెరవేరడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇలాగ దిగి వచ్చేదవుగాక. చాలామంది చూడండి సాక్ష్యం అని చెప్పి సాక్ష్యం దేవుడు దీవించును గాక, దీవించాడు లేదు, వాళ్ళకి అర్థమైందా? వాళ్ళే సాక్ష్యం చెప్తారు, వాళ్ళే దేవుడు దీవించును గాక అంటారు. వాళ్ళకి వస్తుందా? ఎవరన్నాళ్ళు దేవుడు దీవించును గాక అని? మీరు సాక్ష్యం చెప్పినందుకు దేవుడు మిమ్ములను దీవించునుగాక అని ఎవరన్నారు? సుమియేన్ అన్నాడు. సుమియేన్ అన్నాడు. గనక దేవుని మందిరానికి వచ్చినటువంటి వారితో ఏమన్నాడు ఆయన? మీరు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును నెరవేర్చుటకు వచ్చితిరి గనక ఇందు నిమిత్తమై మీకు గనక దీవెన కలుగును గాక. ఆయన అంటే దీవెన. గనక ఎవరు సాక్ష్యం చెప్తే వారే కలుగును గాక. కలుగును గాక అంటే వస్తుందా? చాలామంది అలాగే వాళ్ళకు వాళ్ళే సాక్ష్యం చెప్పుకొని సాక్ష్యం దేవుడు దీవించును గాక అంటే మీకు మీరు దీవించుకొని దీవెన వచ్చేద్దా? చెప్పండి, వస్తుందా? రాదు. మన ఆహారాన్ని దేవుడు దీవించాలి, మనల్ని మనకంటే పెద్దవారు దీవించాలి, అప్పుడు దీవెన మన దగ్గరికి వస్తుంది. గనక ఈ ఆహారం దేవుడు దీవించును గాక, లేకపోతే ఇలాగ దేవుడు దీవించును గాక అంటే అది సంతృష్టి కొరకే, మనకి మనము మెప్పు చేసుకునటం కొరకే. కానీ మరి అలాగే కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నవారు నిష్ఠావంతులు, నిజాయితీవంతులు కాబట్టి వారు అలాగంటే అలా జరుగుద్దని ఉద్దేశంతో అలాగన్నారు. ఏమని? ఇలా సాక్ష్యం చెప్పి దేవుడు ఇది నాకు అనుగ్రహించును గాక అని వారు ఎందుకు గాక అన్నమాట ఎందుకన్నారంటే, గాక అనే మాటలో వారు పూర్తిగా ఆ ఆశీర్వాదం వారికి వచ్చినట్లుగా నమ్మి అది కలుగును గాక అని అలాగా
ఆశీర్వాదాన్ని వారు అందుకునటానికి ఇది నాకు దేవుడు దయచేయను గాక అని వారికి వారు అనుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అది వారికి సరిపోయింది. చాలామంది ప్రార్థన చేస్తూనే దేవుడు నిన్ను విడిపించును గాక, లేక దేవుడు నిన్ను బాగు చేయను గాక అనొచ్చు. ఎప్పుడు అనాలా? సరి అయినటువంటి పద్ధతిలో ఉండి ఆ మాటలు వదిలేస్తే ఆ మాటలకి తగ్గట్లు ప్రతిఫలం ఏమొస్తుంది? దీవెన వస్తుంది. దానికి అర్థం లేకుండా నేను ఎక్కువ ప్రార్థన చేయదు, అది నాకు అనుగ్రహించే ప్రభువా, అది నాకు దయచేదుగా కంటే, నేను మోకరించని ప్రభువా, అది నాకు దయచేదుగా కంటే, గనక ప్రార్థన ఉంటే మీరు చేసుకోండి, గనక నాకు ఊరికనే మీరు అందరు చేసిన ప్రార్థన దీవులుగా రావాలంటే వస్తుందా? అది కాదు పద్ధతి. కాబట్టి ఈయన ఎంత విశ్వాసముతో నీవు ఇలాగ దిగివచ్చుదు గాక. ఎవరిని పెట్టి అనుకున్నాడు? నేను ప్రభువా నువ్వు దిగివచ్చుట నన్ను చూసేలాగా నువ్వు చెయ్యని అనలేదు, లేక నువ్వు వచ్చినప్పుడు నేను ఎదుర్కోవడానికి నాకు సిద్ధపరచని అనలేదు. నీవు ఇలాగ దిగివచ్చుదు గాక. గనక ఇలాగే చెడ్డ మార్గాల్లో ఉండి కూడా అది మంచి కాదని తెలిసి కూడా అలాగనుకునేవారు ఉంటారు. అంటే ఎక్కడో చోట దేవుడు అలా దీవిస్తాడని. అలా దేవుడు ఏం దీవించడు. ఎవరిని దీవించలేదు చెప్పండి? ఎవరిని దీవించలేదు? ఆదామవ్వల సంతానం, మొట్టమొదటి సంతానం ఎవరు? యోబేలు. గనక కయ్యోని ఏం చేశాడు చూడండి. ఎవడైనా నన్ను కనపడితే దేవుడు చంపుదురు కాక జరిగిందా? ఎవడైనా నాకు ఎదురు పడితే నా మీద పడి నన్ను చంపును కాక అని అనుకుంటున్నాడు. అలా జరిగిందా? అక్కడ దేవుడు ఆధీనం లేకపోతే నువ్వు చచ్చిపోవు. అలాగ అనుకోని కుదరదు. కాబట్టి అలాగేంటంటే ఇక నేను ఎక్కడా భూమి మీద బతికినా నా బ్రతుక్కి శాంతి అన్నది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి నా బ్రతుకు కష్టాల పాలు అయిపోద్ది అని ఎరిగి ఆ మాట అన్నాడనమాట. చేశాడు కదా తప్పు. ఆ చేసిన తప్పుకి క్షమించమని అడగాలి. అడిగితమే కాకుండా నీ తమ్ముడేడని దేవుడు అడిగితే ఏం చెప్తున్నాడు? నా తమ్ముడికి నన్ను ఏమైనా కాపలవాడి పెట్టావా? ఎలాగొని చూడండి. నన్ను ఏమైనా కాపలు పెట్టావా? నాకేమన్నా కాపలు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చావు? ఇలాంటి సందర్భాలు ఎక్కడికక్కడే ఉన్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి మాట్లాడాలి. గనక పరిస్థితులు అదుపు తప్పిపోయిన తర్వాత అలాగనుకుంటే తిరిగి రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి సిద్ధపడేటువంటి విధానములోను సిద్ధపడి ప్రభువుని ఎదుర్కొనటములో నీవు వస్తావు. కాబట్టి నన్ను కూడా సిద్ధము చేయి. అది మన ప్రార్థన. నీవు దిగి వచ్చుదువు గాక అంటే భారమంతా కూడా దేవుడి మీద వేయటమే. భారమంతా దేవుని మీద వేయటమే. దిగి వచ్చుదువు గాక. చాలా మరి సంగతి ఉంది దీంట్లో. సరే, రెండో భాగము అదే ఆ గ్రంథములో రెండో భాగం ఉంది. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై ఇక్కడ రెండో భాగములో నీ సన్నిధిని పర్వతములు తత్తరెల్లును గాక. చూడండి, ఎవరి సన్నిధిని? ప్రభువు గగనము చీల్చుకొని దిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంట? నీ సన్నిధిని పర్వతాలు ఎలాగుంటాయి అంటండి? పర్వతాలు ఒకదానికొకటి తత్తరెల్లును గాక. అంటే ఒకదానికొకటి జీవము కలిగిన మనుషులు గనక ఏదైనా కష్టం వస్తే తత్తరెళ్ళిపోవటం, ఏదైనా శ్రమ వస్తే తత్తరెళ్ళిపోవటం, ఏదైనా దుఃఖం వస్తే ఇంకా తత్తరెళ్ళటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గనక ఇక్కడ పర్వతములు, దేవుని సన్నిధిని ఉన్న పర్వతాలు అంటే సంఘములు ఏమవుతాయి అంటండి? గనక పర్వతము లాంటి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద పర్వతము లాంటి ఘనమైన గనులైన వారు సైతము ఏమైపోతారంట? తత్తరెళ్ళిపోదురుగాక. అంటే ఆ భయము, ఆ వణుకు, ఆ భావము చూడలేక ఏం చేస్తారంటండి? ఓ పక్కన ఓ తాటాకులు ఇల్లు అనుకుందాం. తాటాకులు ఇల్లు మీద పడితే బాధ ఏమి ఉండదులేండి. ఏమో కర్రలో ఏమిటి రాసుకుంటాయి. ఆ తాటాకులు ఇల్లు బాగా గాలివాన వచ్చేస్తుంది అనుకోండి, అది గాలివానికి కదిలి ఒరుగుతుంది అనుకోండి సన్నగా.
ఈ లోపల ఒక ముసలుడు ముసలమ్మ ఉందనుకోండి, ఏం పడుతుంది? ఏం పడుతుంది? మళ్ళీ సార్ ఏం పడుతుంది? బీపీ పడుతుంది లోపల. ఈ బీపీతో పాటు ఏమవుతుంది? ఇక తీవ్రంగా కాళ్ళు చేతులు వనకడం మొదలు పెడతాయి. గనక లోపల బయటికి వెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళే వారు ఎవరుండరు. కాసేపు కూసేపు పడిపోద్ది, మీద పడితే దెబ్బలు తగులుతాయి, గనుక వర్షం వస్తుంది, చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ బరువు లేని వస్తువులు పడతాయని తెలవగానే మనిషి లోపలే ఏమైపోతుంది? గనక బీపీ షుగర్ రెండు కూడా ఎలాంటి అవలి జవులు మక్కల్లాంటి. ఈ రెండు ఎలాంటివి అంటే కమల పిల్లలు తెలుసా? కమల పిల్లలు లాంటి రెండు. ఈ బీపీ తక్కువైనా షుగర్ ఓలాగుంటుంది, షుగర్ ఎక్కువైనా బీపీ ఓలాగుంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఈ రెండు ఎలా పడి కొట్టుకున్నా సరే వాక్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. వాక్యాన్ని మర్చిపోతే బీపీ పెరుగుద్ది. బీపీ పెరిగితే తిక్కగా మాట్లాడవలసి వస్తుంది. అప్పుడు ఏదైనా మీద పడే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు చేసిన తప్పిదాలకి లేక వచ్చే పరిస్థితులకి ఏమొస్తుంది? భయం వస్తుంది. గనక భయం వచ్చినప్పుడు ఆ భయం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. గనక పెద్ద వారే మహాభక్తులు భక్తులు కాదు మహాభక్తులు అంటే ఇంకంతకంటే భక్తులు లేరు, చివరి వారే. గనక అలాంటి మహాభక్తులైనటువంటి వారే గనక గనులు పర్వతాల్లాగా నిలిచిన వారు దేవుడి పక్షముగా, గనక పర్వతాల్లాగా నిలబడిన వారు దేవుని మాటను పట్టుకొని, అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ పర్వతాలు కూడా పెద్ద పర్వతాలు కూడా తత్తరెళ్ళినట్లు గనులైన విశ్వాసుల్లో విశ్వాసము కూడా ఏమైపోద్దంట అండి? ఎవరికి వాళ్ళే తత్తరెళ్ళిపోతారు. వణుకు పుట్టే పరిస్థితులు, ఆ పరిస్థితులు రానే వస్తాయి. గనక అప్పుడు ఎలాగుంది అంటే, ఇక ఎవరు వచ్చి పెద్దవారు వచ్చి చిన్నవారికి సమాధానం చెప్పు, నువ్వు బాగుండు, లేకపోతే ఏంది సమస్య కాదు అని చెప్పే అవకాశం లేదు. ఆల్రెడీ పెద్దవాడే ఇంకొక పెద్దవాడికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనే సంగతి ముందుగానే ప్రభు రాకముందే, ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకము కాలమానము పరిస్థితులు ఇలాగుంటాయి అని తెలియచేసిరి. గనుక మరి యొక్క వాక్య భాగం మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు వెంటనే ఆయన నీడలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా. చెప్పండి, చదవండి. ఆకాశము చేల్చబడి. ఇప్పుడు ఏమైంది? ఆకాశము చేల్చబడుట. గనక ఇప్పుడు ప్రభు కిందే ఉన్నారు భూమి మీద. గనక ఆకాశము చేల్చబడిన ఆకాశములో నుండి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ పావురు రూపములో. ఎప్పుడది ఆకాశము చేల్చబడుటయో, పరిశుద్ధాత్మ రూపములో పావురము ఆ చేల్చబడిన ఆకాశము నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభు మీదకి ఏమొచ్చింది? ఆత్మ పావురము చీల్చుకుని వచ్చినట్లుగా వచ్చి ఎంత ఆత్మ కావాలో అంత ఆత్మ కూడా మరి ప్రభు మీద నిలిచి ఉండను. అక్కడ ఆకాశం చీల్చబడిన తర్వాతే ప్రభు ఆత్మ దిగి వచ్చినట్లుగా పావురు రూపంలో చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం 1. 56వ వచనం 1. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు. ఈ సంగతి ఎవరు చూశారంటే స్టెఫను చూశాడు. సంఘములో 7గురుగా పనిచేయటానికి సంఘ కార్యక్రమాల్లో 7గురు సిద్ధపాటు చేసుకుంటే ఆ 7గురిలో ఒకరు ఈ స్టెఫను. మరి ఆ 7గురిలో ఒకరు మంచి నమ్మకస్తుడు, ఆత్మతో నింపబడిన వాడు గనక మంచి పని చేసేవాడు గనక స్టెఫను సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు గనక ఆ ఒక్కసారే ఏం చేశారు? రాళ్లతో కొట్టి స్టెఫనును చంపుతున్నప్పుడు స్టెఫను
అలాగ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆకాశము తెరవబడుటయు, ఇందాక చీల్చబడుట గనక చీలిన తర్వాత ఆకాశం ఏమైంది? రంధ్రం అయ్యింది గనక తెరవబడింది. ఇప్పుడు ఇక్కడ ఈయన చూడటానికి ఈ స్టెఫను ఈ దెబ్బలు పడుతున్నప్పుడు ఆ దెబ్బలకి తట్టుకుంటూ ఆ మనిషి కుమారుని, ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్న మనిషి కుమారుని చూడాలంటే ఈ యోహాను గారు ఈ స్టెఫను చూడాలంటే ఏం కావాలి? ముందర ఆకాశము ఇడిపోవాలి, తెరవబడాలి. ఆకాశం తెరవబడితేనే అప్పుడు పరలోకములో మరి ఆయన ఉన్నటువంటి సింహాసనము, ఆ సింహాసనం మీద నుండి ఏం జరుగుతుంది గనక ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. గనక తెరవబడటము దారి మార్గము సరళము చేయటము. గనక ఇప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి ఈ మనిషి కుమారుడైన ప్రభువు ఏం చేస్తున్నాడు? లేచి నిలబడి ఉన్నాడు. ఎక్కడికి రావటానికి? ఈ భూలోకానికి రావటానికి. గనక లేచి సింహాసనం మీద ఉన్న ప్రభువు లేచి నిలిచి ఉండినట్లుగా ఎవరు చూశారు? స్టెఫను చూశాడు. గనక స్టెఫను చూశాడు. ఇప్పుడు స్టెఫను ఈ ఆకాశం తెరవబడకపోతే ఈ సింహాసనాన్ని చూడలేడు. సింహాసనం మీద నుండి లేచి నిలిచి ఉన్న ప్రభువుని చూడలేడు. చూడాలంటే ఈ ఆకాశము తెరవబడాలి. ఆకాశం తెరవబడింది. అలాగా ప్రభువుని చూశాడు, నిలబడిన ప్రభువుని చూశాడు. గనక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం. బాగా చూడండి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటిది ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఈయనేం చూశాడు? ఎవరైన? పేతురు గారు. పేతురు గారిని ఎవరు చూశాడు? ఆకాశం వైపుకి మిద్దెక్కాడు. మధ్యాహ్నం 2 గంటలకే 3 గంటలకే మిద్దెక్కాడు. ఆ మిద్దెక్కి గనక ప్రార్థన చేసి కనిపెడుతున్నాడు. కనిపెట్టినప్పుడు ఈయనకేం కనపడింది? ఏం కనపడింది? ఆకాశము. ఈ ఆకాశము కూడా ఎలాగా? తెరవబడినట్లుగా. ఆకాశము తెరవబడినట్లుగా కనబడను. తెరవబడి ఉండుటయు, ఆకాశము తెరుచుకుని ఉండుటయు చూచితిమి. గనక ఆయన చూశాడు. పేతురు గారు తెరవబడి ఉన్నటువంటి ఆకాశము చూశాను. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఆకాశములో నుండి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటిది ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచాను. ఆయన ఏం చూశాడు అంటే 4 చెంగులు పట్టుకున్న దుప్పటి వంటిది. అది మొదట చూసినప్పుడు దుప్పటి వంటిదిగా కనబడింది. రెండోసారి చూసినప్పుడు దుప్పటి అనుకున్నాను. దుప్పటి కాదు, ఇది పాత్ర. గనక ఈ పాత్ర ఆకాశం తెరవబడుటయు ఈ 4 చెంగులు పట్టుకున్న దుప్పట్లా ఉన్నటువంటి కనబడిన ఈ 4 ఈ పాత్రను ఏం చేస్తున్నారు? పట్టుకుని దింపుకుని ఎవరి దగ్గరికి తెస్తున్నారు? పేతురు గారి దగ్గరికి తెస్తున్నారు. పేతురు గారి దగ్గరికి తెచ్చినప్పుడు పేతురు గారు గనక ఆ పాత్రలో ఏమున్నాయి, ఆ పాత్ర ఏమై ఉంది బాగా తేరి చూచాడు. గనక ఆకాశం తెరబడకపోతే పేతురు గారి దగ్గరికి ఈ దుప్పటి చెంగు 4 వైపులు పట్టుకున్నా గనక కిందకు వచ్చే కొలది అది పాత్రగా కనిపించింది. అలాంటిది నేను చూచి తిని అని తెలియజేశాడు. ఎలా చేశాడంట? అలాంటిది నేను చూచి తిని అని తెలియజేశాడు. ఆయన కూడా ఆకాశం తెరవబడకపోతే ఆయనను చూడలేడు. గనక ఆకాశం తెరవబడటం వలన ఈ జరుగుతున్నటువంటి సంగతులన్నిటినీ చూచెను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము బాగా గ్రహించాలి, తీసుకోండి గ్రంథం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు. ఇప్పుడు
యోహాను గారు ఈ స్టెఫను మాట్లాడినట్లుగా లేక పేతురు గారు చూసినట్లుగా ఇప్పుడు వీరందరికంటే కూడా ఇప్పుడు యోహాను గారు ఏం చేశారంటే ఈ మనం ఇందాక అనుకున్నటువంటి ఈ అన్ని లోకాలు దాటుకొని వాయుమండల లోకాలు దాటుకొని దేవదూత లోకం దాటుకొని ఆ పైన ఉన్నటువంటి పరలోకము దగ్గరికి మనోనిదానము కలిగి పరలోకము దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఈ సంగతులు జరుగుతున్నాయి. ఏ సంగతులు చూడండి, అవి దేవుని సంగతులు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను అంటే అక్కడ కొంత జరిగిన తర్వాత వృద్ధాప్యం వలన కొన్ని చూశాడు ఆయన గనుక కొంత సేపు అయిన తర్వాత ఇంకేం చూస్తున్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇప్పుడు ఏం చూస్తున్నాడు అంటే అదుగో అంటే వాక్యములో ఎక్కువగా 2 భాగాలు మనం చూస్తాం. ఏంటంటే ఇదిగో అంటే ఇక్కడే. చెప్పండి, ఇదిగో అంటే ఇక్కడే. ఎక్కడున్నాం? ఇదిగో ఇక్కడే ఉన్నాము. ఎక్కడ? ఇంట్లో. ఏ గదిలో ఉన్నా ఇదిగో ఇక్కడే ఇంట్లోనే ఉన్నాం. లేక బయటికి వెళ్తేను పెరట్లో, ఇంట్లోనే ఇది ఇక్కడే ఉన్నాం. అలాగా ఇది ఒకటి, ఇదిగో ఇక్కడే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అదుగో అంటే ఈ భూమి మీద శరీరాన్ని వదిలిపెట్టి ఆ పద్మాసు దీపములో శరీరాన్ని వదిలిపెట్టి పైన ఉన్న తెరవబడినటువంటి ఆకాశమును చూసినప్పుడు అదుగో ఏం తెరవబడింది? పరలోకము. అదుగో పరలోకము. ఒక పరలోకం ఉంది ముందర, అదుగో పరలోకము. గనక స్థానికుడైన యోహాను గారు కూడా అదే చెప్పాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఆ పరలోక రాజ్యం సమీపించున్నదని మరి మత్తయి సువార్త 3వ అధ్యాయములో ఆ స్థానికుడైన యోహాను గారు కూడా చెప్పారు. ఇప్పుడు యోహాను గారు అదిగో పరలోకము ఏం చూపిస్తున్నాడు? పరలోకము. మనందరం ఎవరిని చూడాలి? పరలోకం వైపుకే చూడాలి, పైకే చూడాలి, కింద చూడకూడదు. గనక పరలోకం, అదిగో పరలోకము ఒకటి. రెండవదిగా ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ తలుపు ఎవరి కోసము? గనక మరి ఒకరు వెళ్ళాలంటే ఒక రకమైన సిద్ధాంతం, అందరూ ఒకేసారి వెళ్ళాలంటే గనక ఒక రకమైన ఏర్పాటు. పరలోక ద్వారం ఎంత పెద్దదో తెలుసండి? ఎవరికి తెలియదు. పరలోక ద్వారము మన యెరూషలేములో, బైబిల్లో ఉన్న యెరూషలేములో సొలొమోను గారు కట్టిన ఆ దేవాలయము ఒక్కొక్కటి ఆ స్తంభాలు, కర్రలు గనక ఏనుగులతో తీసుకొచ్చి గనక ఆ గుమ్మం యొక్క పొడవు చూస్తే 75 అడుగులు ఎత్తు. ఎంత? ఎన్ని అడుగులు? 75 అడుగులు ఎత్తు. అంత పెద్ద గుమ్మాన్ని అంత పెద్దగా కట్టారు. ఇది పరలోకములో. భూలోకములో దేవుడు గొప్పవాడు. అంత ఎత్తైనటువంటి 75 అడుగులు గుమ్మాలు పెట్టి అంత చక్కగా కట్టారు. మరి పరలోకానికి ద్వారం ఎంత పెద్దది ఉంటుంది? ఎవరికి తెలియదు. కాబట్టి పరలోక ద్వారం నువ్వు తీసుకోలేవు. కాబట్టి ప్రభువు పరలోకాన్ని చూపించాడు. రెండవది, నువ్వు లోపలికి వెళ్ళి చూడాలి. కాబట్టి పరలోక ద్వారము నీకోసము తెరవబడి ఉండుట, నీకోసము తెరవబడి ఉంది. గనక పరలోక ద్వారము తలుపు ఏం చేయబడి ఉంది? తెరవబడి ఉన్నది. గనక ఈవేళ మందిరము తాళం వేయబడుద్ది, ఆదివారం ఆరాధన ఉండదు అన్నారు అనుకోండి, మీరు ఎవరైనా వస్తారా? మరీ పని కట్టుకుని ఈవేళ ప్రార్థన ఉండరా? ఈవేళ వస్తారా రారా? ఇలాంటి క్వశ్చన్ మార్కులన్నీ తెలుసుకుని లోపల వేసుకుని మనసాక్షికి ఆ తర్వాత ఈవేళ మరి ఉంటారండి పాస్టర్ గారు? ఏదో ఓ మాట వదిలిపోయి ఉంటారు లేదు తెలిసిపోద్ది కదా. అప్పుడు ఉంటానన్నాం అనుకోండి, ప్రార్థనకు రావటం. ఇక్కడ ఎవరి కోసం ద్వారం తెరపడింది? ఎవరి కోసం ద్వారము? నాలాంటి వాడు ఎవడైనా యగష్టాలు చేసి నేనుంటే ఆరాధన లేకపోతే తాళం వేసుకొని వెళ్ళిపోడు, ఈడు చక్కగా కిందలోకానికి వెళ్తాడు, వాడి సంగతి తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ద్వారం తెరవటము, ఈ మహిమ అంతస్తు కలిగిన దేవుని రక్తము చేత దేవుని అభిషేకింపబడిన వారు అభిషేకించిన ఈ మందిర ద్వారం పెద్దలు తెరిచారు. ముందర ఎవరు వెళ్తారు చెప్పండి? ప్రధాన యాజకుడు దేవుడు. గనక ఆ ద్వారం ఆయనే తెరవాలి. ఆ ద్వారం ఆయన తెరిచిన తర్వాత మిగతా సంగతులు. ఇక్కడ ఈ వధువు సంఘమైనటువంటి సంఘము సిద్ధపడి ఇక్కడ ఎదురు చూసినప్పుడు అంటండి, ప్రభువే పరలోకములో ఆ పరలోకము దగ్గరికి వచ్చినప్పుడు
గనక సంఘము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద నుండి లేచి ఈ ద్వారము ఎవరు తీస్తారంట అండి? ప్రభువే ద్వారం తీస్తాడు. ఎవరి కోసము? ఎవరి కోసము? వధువు సంఘమైనటువంటి ప్రియురాలు కోసము ప్రియుడైన ప్రభువు తానే వచ్చి పరలోక ద్వారము తెరచును. ఇక్కడ యోహాను గారికి తెరిచింది ద్వారం అదే. గనక పరలోక ద్వారము తలుపు తెరవబడి ఉండటయు మరియు నేను మొదట వినిన స్వరము, ఇక్కడ స్వరము గనక వేరే వేరే స్వరాలు. గనక మొదట ఏం విన్నాడంటేనే శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు స్వరం ఎలాగుంటుందో విన్నాడు. గనక మొదట విన్నటువంటి స్వరము కంటే ఈ స్వరం ఎలాగుందంటండి? బూరధ్వనితో నాతో మాట్లాడగా వింటిని. అలా మాట్లాడితేనే వినపడుతుంది. ఈ యొక్క యోహాను గారికి చెవులు వృద్ధాప్యం వల్ల మందం అయిపోయినాయి గనక అలా మాట్లాడితేనే యోహాను గారికి వినపడుతుంది. గనక మామూలుగా చెప్తే వినపడదు. కాబట్టి ఆయన ఆ మాటలు ఎలాగా రాశాడు ఆయన అంటే గనక పరలోక ద్వారము తలుపు తెరవబడుటయు మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. ఇక ముందు ఏం జరుగుద్దో నీకు చెప్తాను, ఇక ముందు ఏం జరగబోతుందో నీకు చెప్తాను, నువ్వు ఎక్కిరా. గనక ఎక్కి రావాలంటే ఏమంటే చెప్పండి, మెట్లు ఉంటాయి. ధ్యానం చేసుకోవడానికి మెట్లు ఉంటాయి. అలాగే గనక సిద్ధపడడానికి ఎవరికి అంతస్తుకి సిద్ధపడతారో ఆ అంతస్తుకి వారు సిద్ధపడితే ఆ అంతస్తుకి తీసుకెళ్తారు. గనక పెండ్లి ఇంటివారు గనక మరి వధువు తరపునైనా గనక చూడండి, వారి బంధువుల్ని, వారి దగ్గర బంధువుల్ని చూసినంతగా ఎంత స్నేహితులు వచ్చినా వారిని ఆయిబాయి తప్ప వారిని సరిగ్గా పట్టించుకోరు. కారణం ఏంటంటే వారి బంధువులు కాబట్టి వీరు స్నేహితులు. గనుక వీరి ప్లేస్ వేరు, వారి ప్లేస్ వేరు. ఇక్కడ యోహాను గారి యొక్క మరి స్థితి ఏంటంటే బంధువు. ఎవరికి? బంధువైపోయాడు ప్రభువునకు. కాబట్టి ఇప్పుడు ఈయన రాగానే ఈ స్వరం వినిపించి ఇక్కడికి రమ్మనండి, ఇక్కడ ఎక్కి రమ్మనండి, ఈ దారిలో రమ్మనండి, ఇక్కడ నేనున్నాను, ఈ తలములో నేను ఉన్నాను, ఈ సింహాసనం వద్ద నేను ఉన్నానని ప్రభువే గంభీరమైన స్వరముతో ఈ మాటలు యోహాను గారికి చెప్పగా ఈ మాటలన్నీ కూడా యోహాను గారు ఏం చేశారు? విన్నారు. యోహాను గారు ఏం చేశారు? విన్నారు. కాబట్టి ప్రభువు దిగి వస్తారు. ప్రభువు రాకడ వస్తారు. మరి మనం ప్రభు వస్తారన్న సంగతి తెలుసు. వస్తున్నటువంటి ప్రభువుని ఎదుర్కొనటానికి మనం కూడా ఎలాగుండాలా? సిద్ధపడి సిద్ధం అంటూనే ఆ సిద్ధం చుట్టే తిరుగుతమే కానీ సిద్ధపాటేమి లేదు. అలా కాదు. సిద్ధపాటు అంటే చాలా క్రమముగా, చాలా చక్కగా అన్ని పనులు భూలోకములో చేయవలసిన ప్రార్థన చేసి ముగించాలి, చెప్పవలసిన సువార్త చెప్పి ముగించాలి, మనం చేయవలసిన ప్రార్థనలన్నీ ఏది లోపం లేకుండా ముగించాలి. ఇప్పుడు నేను నా పని ముగించాను గనక నేను సిద్ధంగా ఉన్నాను. అలా సిద్ధమయ్యే వారికి ఏం చేస్తాడంటండి? ఆయన త్వరగా సమాధానం ఇస్తాడు. అలా సిద్ధపడండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, దేవా, ఈ వాక్యము వినుచున్న బిడ్డల హృదయాల్లో నాయనా భద్రపరుచుకొని ధ్యానము చేసుకొని, దేవా నీవు రెండవసారి వస్తానన్నావు గనక నాయనా మేము ఈ లోకములో సిద్ధపడుటకు తగినటువంటి ప్రార్థనలతోనూ ధ్యానములతోనూ ఆసక్తి కలిగి సిద్ధపడిన నీ సన్నిధికి రాగలం. అది మహా గొప్ప ఏర్పాటు గనుక దేవ రాకడ దినాల్లో ఉన్న తండ్రి మమ్మలను పరిశుద్ధ ఆత్మ ద్వారా సిద్ధపాటు చేసి వధువు సంగముగా ఆకర్షించుకొనమని వరుడైన యేసుస్వామి నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.